తెలపడం మరియు జమా ఖర్చులకు సభ్యులకు వివరించడం. నెంబర్ 3, అందుబాటులో. మేము సభ్యులకు ఫోన్లో హెల్ప్ లైన్ ద్వారా అందుబాటులో ఉంటాము. ఒకవేళ అవసరమైతే ఎవరైనా వచ్చి ఛాంబర్ వద్ద కలవచ్చు. ఇదే కాకుండా ప్రతి నెలలో ఒక రోజు ఫిక్స్ చేసి ఆ రోజున కలవడానికి అందుబాటులో ఉంటాము. అత్యవసర పరిస్థితుల్లో 24/7 అందుబాటులో ఉంటాం. నెంబర్ 4, వెల్ఫేర్. వెల్ఫేర్ కమిటీ సర్వే చేయడం ద్వారా అన్ని రకాల పథకాలకి పునాది వేయడం జరిగింది మరియు సభ్యుల కోరిక మేరకు రెండవసారి సర్వే చేసి వెల్ఫేర్ పథకాలను పెంచడం జరుగుతుంది. వెల్ఫేర్ పథకాల్లో నెంబర్ ఏ, పెన్షన్ రూపాయి 6,000 ప్రతి నెల. బి, మెడికల్ మరియు లైఫ్ ఇన్సూరెన్స్. సి, ఎడ్యుకేషనల్ సపోర్ట్ కేజీ టు పీజీ. డి, కళ్యాణ లక్ష్మి ₹1,116 per head. ఈ, బైక్స్ అండ్ స్కూటీస్. గమనిక, మేము పెన్షన్ పథకాన్ని ఏ ఆధారము లేని ఒంటరి మహిళకు మరియు ఒంటరి తల్లికి పెంచుతున్నాము. మేము మా సమగ్రమైన డేటాబేసెస్ సర్వీస్ కలిగిన మొట్టమొదటి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మనదే అని సగర్వంగా చెప్పుకుంటున్నాము. ఇతర రాష్ట్రాల అసోసియేషన్లు నడిగర్ సంఘంతో సహా మన అసోసియేషన్ సంపాదించారు అని సగర్వంగా తెలుపుతున్నాము. అంటే ఈ డేటాబేసెస్ మెయింటెనెన్స్ విషయంలో అన్నమాట. అలాగే ఇప్పుడు నెంబర్ 5 అండి, అవకాశాలు. మాకు కళాకారుల తపన తెలుసు. తమను తాము వెండితెరపై చూసుకోవాలనే కళాకారుల తపన, మంచి క్యారెక్టర్ చేయలేని వారి ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకొని మేము జాబ్ కమిటీని విస్తరింప చేయదలిచాము. మా సభ్యులకి అవకాశాలు దొరికేందుకు మేము సిన్సియర్గా కృషి చేస్తాము. మా మెంబర్లకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని మేము ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, డైరెక్టర్స్ కౌన్సిల్, స్క్రిప్ట్ రైటర్స్, కో డైరెక్టర్లను కలవడం జరిగింది మరియు వారి నుండి మాకు పాజిటివ్ రెస్పాన్స్ రావడం కూడా జరిగింది. అన్నపూర్ణమ్మ గారు బిజీ ఆర్టిస్ట్ కావడానికి మా కృషి కూడా ఉంది. వీరే కాక 30 మంది ఆర్టిస్టులకు చాలా కాలం గ్యాప్ తర్వాత అవకాశాలు రావడానికి మేము చేసిన కృషి ఇతోధికం. మేము వినూత్నంగా ఆలోచించి మా వంతు కృషి చేసి తద్వారా మా మెంబర్స్కి క్యారెక్టర్స్ అవకాశాలు దక్కేలా చేస్తున్నాం. నెంబర్ 6, మహిళా కమిటీ, షీ టీమ్. మహిళా ఆర్టిస్టులకు ఎదురయ్యే సమస్యలు ప్రపంచవ్యాప్తంగా సర్వసాధారణమైనవి. ఆ సమస్యల పరిష్కారానికి తగు విధంగా కృషి చేసి త్వరగా పరిష్కరించే ప్రయత్నం చేస్తాం. నెంబర్ 7, మా బిల్డింగ్. మా సొంత భవన నిర్మాణానికి అవసరమైన నిధులను సేకరించి మా సొంత భవనాన్ని ఈ టర్మ్లో నిర్మించే ప్రయత్నం చేస్తాం. నెంబర్ 8 అండి, హౌసింగ్ స్కీమ్. మా ఆర్టిస్టులందరికీ సొంత ఇల్లు కలిగి ఉండాలని మా కళ. ఈ కళను సాకారం చేసేందుకు మేము కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ స్కీమ్ని గవర్నమెంట్ వారి డబుల్ బెడ్రూమ్ స్కీమ్ ద్వారా లబ్ధి పొందడానికి గట్టిగా కృషి చేస్తున్నాం. నెంబర్ 9, ఓల్డ్ ఏజ్ హోమ్. ప్రతి ఒక్కరూ వయసు తర్వాత ప్రశాంతమైన మరియు నిశ్చింతమైన జీవితాన్ని కోరుకుంటారు. వయోవృద్ధులైన ఆర్టిస్టుల కొరకు మొదటి విడతగా కొన్ని ఇళ్ల నిర్మాణము ఈ టర్మ్లో చేయాలన్నది మా కోరిక. నెంబర్ 10, గవర్నమెంట్ స్కీమ్స్. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్వహించే వివిధ రకాల స్కీముల ద్వారా మా మెంబర్స్ లబ్ధి పొందేలా మేము కృషి చేస్తున్నాం. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్వహించే వివిధ రకాల స్కీముల ద్వారా మా మెంబర్స్ లబ్ధి పొందేలాగా మేము కృషి చేస్తున్నాం. ఉదాహరణకు పెన్షన్, లైఫ్ ఇన్సూరెన్స్, హౌసింగ్ లోన్స్, నైపుణ్య శిక్షణ, స్త్రీ సాధికారిత. దీని కొరకు మేము ముఖ్యంగా 2-3 డిపార్ట్మెంట్లను కలిసి సంప్రదించడం జరిగింది. బ్యాంక్ వారిని మరియు ఆర్థిక సంస్థలను కూడా కలవడం జరిగింది. ఏమండి అంతేగా? లాస్ట్గా ఒకటేనండి, మొట్టమొదటిసారిగా చరిత్రలో ఒక మహిళా జనరల్ సెక్రటరీగా వస్తుంది నా సోదరిమణి జీవిత. గతలో జయసుధ గారు దురదృష్టవశాత్తు చాలా తక్కువ మెజారిటీతో ఓడిపోయింది. ఆమె మహిళలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం ఈ యొక్క మా కమిటీలో. జీవితతో గారితో పాటు 4 మహిళల్ని దీంట్లో పెడుతున్నాం. వాళ్ళకి మొత్తం జీవిత గారితో కలిపి 5 మంది మహిళలు. మహిళా జనరల్ సెక్రటరీ, షీ ఈజ్ ద ఫస్ట్ CEO కంటెస్టెంట్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ మా. దయచేసి మహిళలందరూ కూడా పెద్ద ఓటేయాలని కోరుతున్నాం. నా తరఫు నుంచి ఒకటే అప్పీల్,
నేను కానీ నా కుటుంబం కానీ ఇండస్ట్రీని ఎప్పుడు మేమేం అడగలేదు. ఇండస్ట్రీకి ఏదో చేయాలని ఒక్క టర్మ్ నేను అడుగుతున్నా ప్రెసిడెంట్, దయచేసి మా అమ్మ కోరిక, నా కోరిక, మా అందరి కోరిక, మీ అందరూ నన్ను అధ్యక్షుడితో ఎన్నుకుతో పాటు మా ప్యానల్ని మొత్తం ఎన్నుకుంటే ఒక మంచి ప్యానల్. నేను వేరే ప్యానల్ని నేను విమర్శించడం లేదు. మొహం చూసి బొట్టు పెడతారు, పని చూసి పీట వేస్తారంటారు. మీరు ఒక్కసారి పరిశీలించుకోండి, ఈ ప్యానెల్లో ఉన్న వాళ్ళని పరిశీలించుకోండి, ఆ ప్యానెల్లో ఉన్న వాళ్ళని కూడా పరిశీలించుకోండి. నేనేం పోటీలు పెట్టట్లేదు. ఎవరెవరు గతసారి ఉన్నారు, ఎంతకాలం ఉన్నారు, ఎన్ని మీటింగ్లు అటెండ్ అయ్యారు, కేవలం షోకేస్ కమిటీలతో కేవలం పొలిటికల్ పార్టీ లాగా మనం నడపొద్దు. మీరు చూడండి, వర్కింగ్ ప్యానెల్కి ఓటేయండి, అంతే నేను కోరుతున్నాను. మీ అందరూ మద్దతు మాకు కావాలి. లాస్ట్గా శివబాలాజీ జాయింట్ సెక్రటరీ, ఒక్క నిమిషం ఒక్కసారి జీవిత గారు మాట్లాడి శివబాలాజీ మాట్లాడి క్లోజ్ చేస్తాం. అందరికీ నమస్కారం. నరేష్ గారు, రాజశేఖర్ గారు అందరూ అంతా మాట్లాడేశారండి. యాక్చువల్గా నేను కానీ రాజశేఖర్ గారు కానీ దిగడానికి కారణం ఈ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అనేది దాని ఉనికే తెలియకుండా ఉన్నదని నేను చాలా స్ట్రాంగ్గా ఫీల్ అయ్యాను గత 3-4 టర్మ్స్గా. రీసెంట్గా జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్లో కూడా లాస్ట్ టైం నేను మెన్షన్ అప్పుడు డ్రగ్స్ ఇష్యూ అవనివ్వండి, ఒక లేడీ ఆర్టిస్ట్ ఇష్యూ అవనివ్వండి, మమ్మల్ని అందరినీ కూడా ఇన్వాల్వ్ చేశారు, మమ్మల్ని అందరినీ రోడ్డు మీదకి లాగారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడంటే విదిన్ ద మా ఏం జరుగుతుంది, ఏం గొడవలు జరుగుతున్నాయి, ఎవరేం మాట్లాడతారు, ఇదంతా ఇర్రెస్పెక్టివ్ అండి. ఇది ఒక ఫ్యామిలీ, మేము రెక్టిఫై చేసుకోగలుగుతాం, మేము మాట్లాడగలుగుతాం. కానీ ఒక మూవీ ఆర్టిస్ట్ అంటే చాలా చీప్గా సొసైటీలో సినిమా వాళ్ళు అనే మాట్లాడే పరిస్థితి ఏర్పడింది. అది ఇక్కడి నుంచి జరగకూడదు. ఎందుకంటే మా నెక్స్ట్ జనరేషన్స్ వస్తున్నాయి. నా కూతురు యాక్ట్ చేస్తున్నారు, నరేష్ వాళ్ళ కొడుకు యాక్ట్ చేశారు, ఎంతో మంది పెద్ద పెద్ద సెలబ్రిటీస్ పిల్లలందరూ కూడా ఇదే ప్రొఫెషన్లోకి వస్తున్నాము. ఏ విధంగా ఈ ప్రొఫెషన్ తక్కువైనది? ఒక ఇంజనీరో, ఒక డాక్టరో, ఒక లాయరో అంటే వాళ్ళ ప్రొఫెషన్ సంబంధించిన వాళ్ళే ఉంటారు. వేరేజ్ ఒక సినిమా ఆర్టిస్ట్ అనే వాళ్ళని అన్ని ప్రొఫెషన్స్ వాళ్ళు, అన్ని వాక్స్ ఆఫ్ లైఫ్ వాళ్ళు గౌరవించాలి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అంటే బీయింగ్ ఎ మెంబర్ ఆఫ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఐఎమ్ ప్రౌడ్ అని చెప్పుకునేలా చేయాలని నాకుందండి స్ట్రాంగ్. నాకు సినిమా వాళ్ళని ఎవరైనా మాట్లాడితే నాకు చాలా కోపం వస్తుంది. ఎప్పుడు ఎవరు మాట్లాడినా నేను ఎదిరిస్తాను, నేను మాట్లాడతాను. మీ మీడియాలోనే చాలాసార్లు మాట్లాడాను నేను. బట్ దీనికి ఒక వాయిస్ లేకుండా అయిపోయింది. మనం స్ట్రాంగ్గా ఉంటే కదా ఎదుటి వాళ్ళకి అవకాశం ఉండదు. మనం సైలెంట్గా ఏమన్నా పడుతుంటే అంటూనే ఉంటారు. అలాగెందుకు అనాలి? వీ నీడ్ అ వాయిస్. We are one, we are family, we are capable of doing 110 things. We are blessed. To be an artist is a blessing, it's a gift. So ఇది ప్రతి ఒక్కరికి తెలియజేసే విధంగా ఒక గౌరవం. నేను చిరంజీవి గారిని కలిసినప్పుడు కూడా నేనే చెప్పాను, సార్ విదిన్ ద అసోసియేషన్ ఏం జరుగుతుంది, ఎందుకు కంటెస్టింగ్ వచ్చింది? ఇప్పుడు ఎనానిమస్ అయిపోయి ఉండుండొచ్చు, ఎందుకంటే ఆల్రెడీ ఒక టర్మ్ చేస్తున్నారు ఇంతకు ముందు. ఇప్పుడు మాతో కంటెస్ట్ చేస్తున్న వాళ్ళు చేశారు, వాళ్ళు ఏం చేశారో మన అందరం చూసాము. వాళ్ళకంటే మేము బెటర్గా చేస్తామన్నప్పుడు వాళ్ళు ఓపెన్గా ఎస్ అని చెప్పేస్తుంటే అసలు ఇదంతా ఉండేది కదా. ఇప్పటికి కూడా మాకు వాళ్ళకి పెద్ద డిఫరెన్సెస్ ఉన్నాయనో, రేపు ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు ఎవరికి తెలియదు. ఈ ప్యానెల్లో వాళ్ళు గెలవచ్చు, ఆ ప్యానెల్లో వాళ్ళు గెలిచి ఫైనల్లో అందరం కలిసే వర్క్ చేయబోతున్నాం. మేము 110% ఒకటిగానే పనిచేస్తాం. అవర్ మెయిన్ మోటివ్ ఈస్, ఇప్పుడు నరేష్ కళ డ్రీమ్. ఇప్పుడు తను మా బ్రదర్, మా అన్నయ్య ఫ్రెండ్, నన్ను చిన్నప్పటి నుంచి తెలుసు తనకి. సో తనేంటో కూడా నాకు అంతే తెలుసు. ఏమాత్రం స్వార్థం లేకుండా వాళ్ళ ఇంటిలోంచి ₹1 తెచ్చి పెట్టి పని చేసే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి. సో బేసికల్గా తను ఏదన్నా తను చెప్పింది చేస్తాడు, తను స్ట్రాంగ్గా నిలబడతాడు అన్న కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి నేను రాజశేఖర్ గారు ఇందులోకి వచ్చామండి. మేము మా ఇద్దరి గురించి మీ అందరికీ తెలుసు, ఏదన్నా ఓపెన్గా మాట్లాడతాం. మాకు నచ్చకపోతే ఎలాంటిదైనా కాదు తప్పు అని చెప్తాం. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం. ఇంత ధైర్యంగా మేము ఈ ప్యానెల్లో నరేష్ని అంటే మేము ఇండిపెండెంట్గా కూడా కంటెస్ట్ చేసి ఉండొచ్చు. మమ్మల్ని కూడా చాలామంది అన్నారు, రాజశేఖర్ గారిని మీరు ప్రెసిడెంట్గా చేయొచ్చు కదా సార్. అది కాదు, మాకు ప్రెసిడెంట్గా తనో నేనో వచ్చి చేసేసేయడానికి దీని గురించి తను చేసినంత అధ్యయనం మేము చేయలేదు. తను ఎంత వర్క్ చేస్తున్నాడంటే విని మేమిద్దరమే నిజంగా షాక్ అయ్యాము. ఇంత ఉందా, ఇంత ఎంత డీప్గా వెళ్ళి తను ఎంత స్టడీ చేస్తున్నాడు, చాలా లెబోరియస్ వర్క్ చేస్తున్నాడు తను. అండ్ ఇప్పుడు ఈ హోల్ ప్యానెల్ కూడా తనని అంత నమ్మి అందరూ వచ్చి ముందుకు వచ్చి చేసినామంటే బికాస్ ఈ రియల్లీ వర్క్డ్ అండి. సచ్ హార్డ్ వర్క్ ఈస్ డన్. ఇట్స్ నాట్ వాట్ ఎవర్ తను ఇప్పుడు ఈ ముందు పెట్టిన పేపర్లు కాదు, దాని వెనక అంత హార్డ్ వర్క్ ఉంది. సో డెఫినెట్గా నాకు ఒకటి మటుకు నేను బిలీవ్ చేస్తాను, న్యాయంగా ధర్మంగా చేసే ఏ పని అయినా సక్సెస్ అవుతుందని.
సో డెఫినెట్గా మేము సక్సెస్ అవుతామని చాలా నమ్మకం ఉంది. మై ఓన్లీ రిక్వెస్ట్ టు ఆల్ ద ఓటర్స్ ఏంటంటే, మనం ఓట్ చేస్తేనేంటి చేయకపోతే ఏంటి అని అనుకోకుండా ప్లీజ్ అందరూ ఓటు ఉన్న వాళ్ళందరూ ఓటింగ్కి రండి. దయచేసి నేనా, నరేష్ గారా, రాజశేఖర్ గారా, లేకపోతే ఇంకొకరు ఏం మాట్లాడారన్నది మనసులో పెట్టుకోకుండా మీరు ఆలోచించండి ఒక్క క్షణం ఓటేసే ముందు, ఈ క్యాండిడేట్ పని చేయగలడా లేదా, చేయగలడని ఏమాత్రం నమ్మకున్నా ప్లీజ్ దయచేసి ఓట్ చేయండి. మా ప్యానెల్ని మొత్తం మీరు గెలిపిస్తే మేము అనుకున్నవన్నీ మేము చేయగలం. ఇప్పుడు ఈ మేనిఫెస్టో ఇంత ధైర్యంగా మేము రిలీజ్ చేసి మీ అందరికీ ఇస్తున్నాము, ప్రెస్కి ఇచ్చి మీరు జస్ట్ పబ్లిష్ చేయండి అని చెప్తున్నామంటే వీఆర్ సో కాన్ఫిడెంట్ వీ విల్ డూ ఎవ్రీథింగ్ అందులో ఉన్నదని. చెయ్యని రోజు మీరు నిలబెట్టి అడిగితే మేము అందరమే నిలబడి ఎక్కడ నిలబెట్టినా 10 మంది ముందులో మేము వచ్చి సమాధానం చెప్తాం మీకు. సో వీఆర్ సో కాన్ఫిడెంట్. ప్లీజ్ గివ్ అస్ ఎ ఛాన్స్. ఒక అవకాశం ఇచ్చి చూడండి. హీ విల్ డూ వండర్స్. తనతో పాటు మేమందరం కూడా విల్ డూ వండర్స్. సో మై హంబుల్ రిక్వెస్ట్, ప్లీజ్ సపోర్ట్ చేయండి, మా ప్యానెల్ని గెలిపించండి.